జై బీసీ జై బీసీ జై పద్మశాలి జై జై जय बीसी जय बीसी बीसी लोग 42% रिजर्वेशन वेंटने अमल చేయాలి अमल చేయాలి जय कांग्रेस जय कांग्रेस बीसी ఐక్యత జై బీసీ बीसी लोग 42% रिजर्वेशन अमल చేయాలి बीसी लोग 42% रिजर्वेशन अमल చేయాలి बीसी लोग 42% रिजर्वेशन अमल చేయాలి अमल చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా బంధును ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బీసీ సంఘాల బంధుకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మేము మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మాసర్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నుండి మన బస్టాండ్ వరకు ర్యాలీగా వస్తూ వ్యాపార సంస్థలను కానీ విద్యా సంస్థలను కానీ ఈ రిజర్వేషన్ అమలుకై మీరు సహకరం చెప్పేసి వాళ్ళను కోరడంతో పాటు అన్ని వ్యాపార సంస్థలను విద్యా సంస్థలను బంద్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అందరూ కలిసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ వేదికగా ఒక తీర్మానం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.37% ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ వాళ్లకు 42% రిజర్వ్ పెంచాలని చెప్పేసి బిల్లు చేసి గవర్నర్కు పంపడం జరిగింది. గవర్నర్తో పాటు రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది. అయితే దీని వెనుకాల బీజేపీ ప్రభుత్వము ఒక కుట్రపూర్తిగా వ్యవహరిస్తూ ఈ బిల్లులను పక్కకు పెట్టించి మభ్యపెట్టే క్రమం లోపల తెలంగాణ సమాజంలో బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కన్నా దగ్గర నుండి ఈ రోజు వరకు బహుజనులకు రాజకీయాల్లో తమ వాటాను కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. తన వాటా కోసం బీసీలు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వాలు మోసపూరిత హామీలు కాకుండా చిత్తశుద్ధితో రాజ్యాంగ సవరణతోని చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ కల్పించాలని పద్మశాలి సమాజం, బీసీలలో ఉన్న పద్మశాలి సమాజం డిమాండ్ చేస్తుంది. అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీల యొక్క మద్దతు తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మేము ఇచ్చాము అని చెప్పుకోవడం మాత్రమే ఇవాళ కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి శుద్ధశుద్ధి లేదు. ఇలా బీసీలందరూ ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమం చేస్తే తప్ప ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కవు అనే ఉద్దేశంతో ఇలా తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ ఏర్పడడం జరిగింది. ఈ జేఏసీకి అన్ని పార్టీల మద్దతుతో పాటు ఇలా టీఆర్ఎస్ పక్షాన మా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. మా బంధుకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. మేము బిల్లు అమలయ్యే వరకు మా పార్టీ పక్షాన మీకు ఎప్పటికీ అండదండలు ఉంటాయి. మీ ముందు మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాము. బీసీ బిల్లు అమలయ్యే వరకు మీ వెంట ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ధర్మసారి గ్రామంలో అన్ని విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను బంద్ చేయడం జరిగింది. బీసీ బిల్లు అమలయ్యే వరకు పోరాటం ఆగదని టీఆర్ఎస్ పక్షాన మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో బీసీలు అత్యధికంగా ఈ ఉద్యమాన్ని పాల్గొని విజయవంతం చేసి రేపు రాబోయే రోజులలో వాళ్ళు ఈ యొక్క 42% పదవులను వాళ్ళకు చెందాలని మేమందరం కూడా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే. విజయవంతం అయ్యే వరకు మేము దీన్ని పోరాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ పార్టీ